వెళ్తున్నాం కానీ మోకరించడానికి రాట్లా. నాకు ఇబ్బంది వచ్చిందని, నాకు ప్రతికూలతలు వచ్చినాయని ప్రయాసపడి పరుగున పరిగెత్తుతున్నాం కానీ, అదుపు లేక ఆరాటంతో ఆయాసంతో పరిగెత్తున్నాం కానీ నెమ్మదిగా ఆయన దగ్గర కనిపెట్టడానికి ప్రార్థన అంటే మనకు అసలు కుదరదు. అది ఏ సమస్య అయినా కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, అప్పు సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, చివరికి సంఘ సమస్య అయినా సరే మోకరించి ప్రార్థన చేస్తే నీ స్థితిని మన స్థితిని మార్చబడతాయి. ఈరోజు ఆ ప్రార్థన చేయడానికి వస్తున్నావా? ఏమండి, నీ కష్టంలో ఇబ్బంది ఉంది, నీ కుటుంబంలో ఇబ్బంది ఉంది, అయ్యా నా కుటుంబంలో ఇబ్బంది ఉంది, మందిరానికి వస్తున్నావా? నీ ఆరోగ్యం బాగాలా, నా ఆరోగ్యం బాగాలేదయ్యా, నాకు శక్తి తెచ్చని ప్రార్థన చేస్తున్నావు వచ్చి, లేక నా పిల్లలు నా మాట వింటలేదయ్యా, నా బిడ్డలు మార్చని నీ బిడ్డల కొరకు రేయి మొదలుగా లేచి ప్రార్థన చేయమన్నాడు కదా. కనీసం ప్రార్థనలో కూర్చొని ప్రార్థనలో ఏకీభవించే మనసు వస్తుందా? ఎలా మారుతారు బిడ్డలు? కుటుంబం ఎలా మారింది? నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే అని ఇంట్లో కూర్చుంటే నీ బ్రతుకు మారిందా? కట్టెలు కట్ట కలిస్తేనే మంట ఎక్కువ అవుతుంది. అర్థమైంది? కాలే నిప్పుల మీద ఇంకో పచ్చ మంట వేసిన పచ్చగా కట్టేసినా కానీ పచ్చిది అది కూడా తగలబడుతుంది. ప్రార్థనలో ఒకరికొకరు ఏకీభవిస్తేనే కార్యాలు జరుగుతాయి. అంతేగాని నాకు కుదరలేదు, నేను అలసిపోయాను, నాకు బాగాలేదు, నాకు ఇబ్బంది ఉంది, నాకు ప్రతికూలతలు ఉన్నాయి. అయ్యా, ఇబ్బందులు భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఉన్నాయి, కష్టాలు భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఉన్నాయి. కష్టాలు లేని మానవుడు లేడు, బాధ లేని మానవుడు లేడు, ఇబ్బందులు లేని మానవుడు లేడు. ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కనీసం మోకరించలేకపోతున్నావు అంటే మరి దేవుడు అంటే నువ్వు ఎంత గౌరవం, ఎంత స్థితి ఉందో చూడండి. రోజు మన బాధలు మనం అనుభవిస్తున్నామంటే మనము దేవుని విసర్జించబట్టే మన బాధలు అనుభవిస్తున్నామండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఏమైందమ్మా? ఏం చేయటం వల్ల బాధ మనకు వచ్చినాయి? యెహోవాను విసర్జించటం వల్ల. నీకు బాధ వచ్చింది, ఆయనకి చెప్పలేదంటే విసర్జించినట్లే. నీకు కష్టం వచ్చింది, ఆయన చెప్పలేదంటే ఆయన్ని విసర్జించినట్టే. నీకు అనారోగ్యం వచ్చింది, నీ కుటుంబంలో దుఃఖ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నా పరిస్థితి ఇలా ఉందయ్యా అని ఆయన దగ్గర చెప్పకపోతే ఆయన విసర్జించినట్టే. ఆ విసర్జించడం వల్ల నీ కుటుంబానికి, నీ జీవితానికి కలిగినటువంటి ఘనత ఏదో తెలుసా? బాధ. మరి ఈ బాధ నుండి బయటికి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా? అందుకే ఈ బాధలో ఎవరున్నారో వెతుకుతున్నారు కొంతమంది. వాళ్ళని వశపరచుకోవడానికి, వాళ్ళని తన వలలో వగ్గటానికి. ఇదిగో నేనున్నా నీకెందుకని. కావండి, పెళ్లికి ఇచ్చేది 10,000, మనం చెప్పుకునేది పెళ్లి అంతా నేనే చేశానని చెబుతాం. అంతేనా? 10,000 ఆయన దగ్గర కక్కుర్తి పని తీసుకుంటే పేదెవరిది? 10,000 ఇచ్చినోడిది. నువ్వు లక్షలు ఖర్చు పెట్టా కానీ ఉపయోగం ఉందా? ఈరోజు మరి మన స్థితిని జ్ఞాపకం చేసుకోగలిగితే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకో. శత్రువు నీ బాధను చూసి వలొగ్గుతున్నాడు నీ మీద. నీ బంధకాలను విడిపించకుండా బంధకాలలో నిన్ను కుక్కటానికి, తొక్కివేయడానికి నీ స్థితిని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. అందుకే ఎఫ్రాయిముని బట్టి రాయబడతా ఉంది కదా, ఎఫ్రాయిముకు బాధ వస్తే సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంట? ఐగుప్తీయుల దగ్గరికి వెళ్తున్నాడు. ఐగుప్తీయులకి దేవుని భయం లేదుగా. ఐగుప్తీయులు యెహోవా అంటే యెహోవా ఎవడో అంటారు. మరి నీకైతే నమ్మకం ఉంది, నా యేసయ్య ప్రాణం పెట్టాడు నా కోసం అని. కానీ వాళ్ళు నమ్మట్లా. ఇంకొక మాట, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అషోరీయుల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేసే జనం. మరి అలాంటి వారి నుండి నువ్వు విడిపించబడాలంటే మన స్థితిగతుల్లో మనం ఎలాగ ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని చెప్పే మాట తెలుసా? కోడి తన రెక్కల కింద కాల్చినట్లుగా దేవుడు మనలను కాపాడుతున్నాడు. మరి ఈ కాపుదల నుండి బయటికి వెళ్ళామనుకోండి, ఆకాశంలో ఒక గద్ద వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది.
ఈరోజు అలా తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటే మన కుటుంబంలో దుఃఖమే ఉంటుంది, మన కుటుంబంలో సమస్యలే ఉంటాయి, ఇబ్బందులే ఉంటాయి. ఈరోజు ఆ దుఃఖం రాకుండా ఉండాలంటే ఆయన రెక్కల నీడలో మనము భద్రపరచబడాలి. క్షేమం కోరుకోవాలి, ఆరోగ్యం కోరుకోవాలి, సమాధానం కోరుకోవాలి, భద్రత కోరుకోవాలి. ఎక్కడయ్యానంటే ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో నువ్వు శత్రువు వచ్చినా, అపవాది వచ్చినా, ఇంక ఎవరు వచ్చినా దాన్ని జయించగలగాలంటే ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలిగి ఆయన వైపు చూడగలవు. అందుకే ఆయన విసర్జించడం వలన మనం బాధ తెచ్చుకుంటున్నాం. ఈరోజు నీకు ఎందుకమ్మా బాధ వచ్చిందంటే ఏం చెబుతాం? ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏం చెబుతాం అండి? అప్పులు ఎక్కువైనానో, ఆరోగ్యం బాగాలేదనో, కుటుంబంలో సమాధానం లేదనో, భర్త మాట ఇంటలేదనో, పిల్లల మాట ఇంటలేదనో, ఏమండి కూతురు జీవితం సరిలేదనో, లేకుంటే ఆరోగ్యం సరిలేదనో, ఇవేగా చెబుతుంది. వీటన్నిటికి కారణం ఎక్కడ? వీటన్నిటికి కారణం ఏంటి? దేవుణ్ణి విసర్జిస్తున్నావు. రక్షించబడ్డానని చెప్పుకున్నావు కానీ ప్రార్థనలో లేవు, రక్షించబడ్డానని చెప్పుకున్నా కానీ సంఘ సహవాసంలో లేవు, రక్షించబడ్డానని దేవుని సంఘ విశ్వాసిని చెప్పుకున్నావు కానీ దేవుని నియమములో లేవు. నీ బిజీ లైఫ్ లోనే ఉన్నావు కానీ దేవుని సన్నిధిలో లేవు. అప్పుడు విసర్జించినట్ల, దేవుని త్రోసివేసినట్ల నీ యొక్క జీవితంలో సంతోషి దేవునితో గడుపుతున్నట్ట. అందుకే శత్రువు వాళ్ళు ఒగ్గుతున్నాడు. కాబట్టి శత్రువు భక్తిహీనులు వాళ్ళలో నుండి మనము విడిపించబడాలి. భక్తిహీనుల వాళ్ళలో నుండి విడిపించబడకపోతే మనము క్షేమాన్ని పొందుకోలేము. ఇంకొక మాటను చూద్దాం. పరీక్షించుటకు, దేవుడే పరీక్షించుటకు మనకు వలేస్తాడు. ఇప్పుడు యోబుకి శ్రమలు ఎవరి వల్ల వచ్చినాయా? సాతాను వల్ల వచ్చినాయా? దేవుడి అధికారం ఇస్తే వచ్చినాయా? ఎవరు ఇస్తే వచ్చినాయి? నేను అర్థం కాలేదా? యోబుకి ఆ దుఃఖ స్థితి, అంత పరిస్థితులు